హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నాస్ వ్లాగ్స్. ఈరోజైతే నేను బెండకాయ ఫ్రై చూపిస్తాను మీకు. అంటే జోమ్‌గా వస్తుంది అంటారు చాలామంది. సో, నేను జోమ్ లేకుండా క్రిస్పీగా బెండకాయ ఫ్రై బాగా ఇష్టంగా తినేటట్టు చూపిస్తున్నాను. సో, బెండకాయలన్నీ వాష్ చేసేసుకునేసి నేను ఇలా వన్ బై వన్ కట్ చేసుకుంటూ ఉన్నాను. సో, ఇక్కడ చిన్న ట్రిక్ ఏంటంటే అండి, మనకి బెండకాయలు జోమ్ రాకుండా ఉండడానికి బెండకాయలు కట్ చేసిన తర్వాత కొంచెం సేపు మనము అలాగే ఒక ప్లేట్‌లో పెట్టేసుకుంటే ఎక్కువ జోమ్ రాదు. సో, నేను అలా ఒక 5 మినిట్స్ కట్ చేసిన దగ్గరే ఉంచేసాను. తర్వాత బాండిల్ తీసుకునేసి పోపు పెట్టేస్తున్నాను. సో, పోపులో మీకు తెలిసిందే కదండీ! ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి అండ్ ఎండుమిర్చి 1. సో, ఇవి వేసాను. ఆయిల్ హీట్ అయిన పచ్చెనపప్పు ఆయిల్ హీట్ అయిన తర్వాత బెండకాయలు వేస్తున్నాను. బెండకాయలు కూడా నేను మరి హైలో కాకుండా అండ్ సిమ్‌లో కాకుండా మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసి వేగించుకుంటున్నాను. సిమ్‌లో పెట్టేసామంటే అండి కొంచెం ఎక్కువ జోమ్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. హైలో పెట్టేస్తే ఇంకా ఎక్కువ కలబెడుతూ ఉండాలి. సో, అందుకే మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసి అలా ఉంచి ఒక 2 మినిట్స్ తర్వాత మళ్ళీ కలబెడుతున్నాను. సో, కొంచెం సేపటికి నాకు బెండకాయలు ఏగిపోయాయి చూడండి. కలర్ కూడా చేంజ్ అయిపోయింది. సో, నేను దీంట్లోకి ఎండుమిర్చి, వెల్లుల్లి, ధనియాలు ఇలా మిక్స్ చేసుకున్న కారపొడి వేస్తానండి. చాలా టేస్ట్ బావుంటుంది. స్పైసీ కావాలనుకున్న వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోండి. స్పైసీ తక్కువ అనుకున్న వాళ్ళు కొంచెం తక్కువ వేసుకోండి. సో, నేనైతే కొంచెం యావరేజ్‌గా ఏసాను. సో, కారం వేసేసి కలబెట్టేసుకుంటున్నాను. చూడండి అసలు జోమ్ అనేదే కనిపించట్లే ఎంత నీట్‌గా వచ్చిందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.